గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు ఉనుక్కోవటం అనేటటువంటి సామెత ఎక్కడి నుంచి వచ్చిందంటే అది మంతెన నుంచి అని చెప్పచ్చు. ఎందుకంటే దిష్టి తీయడానికో లేకపోతే గుమ్మానికి కట్టడానికో వాడేటటువంటి గుమ్మడికాయలను పురాతన కాలం నుంచి అంటే ప్రాచీన కాలం నుంచి మంతెనిలో శాకంగా వాడేటటువంటి పద్ధతి ఉన్నది. ఈరోజు కూడా మేము గుమ్మడికాయ కూడా బరడా జోరుదారుగా తింటుంటాం. మంతెని అన్నపూర్ణగా విరదలుతున్నది అంటే దానికి కారణం కూడా మంతెనిలో ఇటువంటి గుమ్మడికాయలు ఎందుకంటే ఎండలు ఎక్కువ కాబట్టి ఇది చలువ గుమ్మడికాయలు దీన్ని శాకంగా వాడే పద్ధతి ఉన్నది. ఈరోజు కూడా ప్రతి 15 రోజులకు జరిగేటటువంటి సహస్ర ప్రభోజనంలో ఈ కూరను ముఖ్యంగా వాడటం జరుగుతూ ఉంటుంటుంది అన్నమాట. అయితే పూర్వం తిండి దొంగలు ఎక్కువ ఉండేవాళ్ళు. ఆహారం తక్కువ దొరికే సమయంలో కూడా ఇటువంటి గుమ్మడికాయలు శాకానికి వచ్చేటటువంటి గుమ్మడికాయలు ఇవి ఏడాది దాకా ఆగుతాయి, ఏం ప్రాబ్లం లేదు. వీటిని దొంగతనం చేసుకపోయినారట. అప్పుడు క్లూస్ టీం వాళ్ళు వచ్చి విచారిస్తున్న క్షణంలో అక్కడ ఉన్నటువంటి పక్క వాళ్ళు ఎవరు భుజాలు తడుకోవడం జరిగింది. అప్పుడు బయట పడ్డదనమాట. భుజాలు తడుకుంటాడు ఎందుకని చూస్తే వాడిని దొంగ విచారిస్తే వాడే దొంగ అని తెలిసింది. ఇంతకు గుమ్మడికాయల దొంగ భుజాలు ఎందుకు కొనుక్కున్నాడో తెలుసా? దానికి బూడిద ఉంటుంది, ఆ బూడిద గిట్ట ఏమైనా అంటిందేమో అని చెప్పేసి వానికి భయం. అదే అండి గుమ్మడికాయల వెనుక ఉన్నటువంటి రహస్యం. అర్థమైంది కదా?